యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. సామ్ 23. యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. లోయలలో లోతులలో యెహోవా నా కాపరి, సముద్రములో సమరములో యేసయ్య నా ఊపిరి. యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేయును, పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేయును, శాంతికరమైన జలముల చెంత నన్ను నడిపించును. యెహోవా నా కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. సమకూర్పు. ఉదయం లేచి నుంచి పండుకునేంత వరకు ఎన్ని రకాలైనటువంటి సమస్యల గుండా మనుషులు వెళుతున్నారు. ఏదో ఒక సమస్య, ఏదో ఒక ప్రశ్న, ఏదో ఒక భారం. ఎంత చెట్టుకి అంతే గాలంటారు కదా. అంటే పేదవాళ్ళకే కష్టాలు ఉంటాయా, ధనికులకి కష్టాలు ఉండవా? అట్లా కాదు. ధనవంతులైనా పేదవారైనా ఏ వర్గానికి చెందినటువంటి మనుషులైనా ఎవరికుండే కష్టాలు, ఎవరికుండే సమస్యలు, ఎవరికుండే భారాలు వాళ్ళకున్నాయి. అందుకనే దేవుని వాక్యం ఇట్లా చెప్తా ఉన్నది, నీ భారము యెహోవా మీద మోపము. మన భారం దేవుని మీద మోపడం మనం నేర్చుకోవాలి. మనమే మన భారం మోసుకుంటున్నాం అంటే ఏమవుతుందంటే బలహీనపడతాం, క్షీణించిపోతాం, అధైర్యపడతాం, తర్వాత నిరాశకి నిస్పృహకి చోటిస్తాం కదా. చాలామంది అనేక రకాలైనటువంటి అనారోగ్యాలకి గురై బాధపడుతున్నారు. మెడికల్స్ బిల్స్ పెరిగిపోతూ ఉంటాయి. డయాబెటీసు, బ్లడ్ ప్రెషరు, అల్జమర్సు, ఏదైనా చిన్న గాయమైనా కూడా త్వరగా మాందో. ఏమిటి అంటే డయాబెటీసు, షుగరు. ఎవరికి? ఏమైనా 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, లేదు 30 సంవత్సరాల వాళ్ళకి డయాబెటీస్ ఏంటి? తర్వాత థైరాయిడు, మెడంతా వాచిపోవడం, థైరాయిడ్. ఇట్లా నడినెత్తి మొదలుకొని అరిపాదముల వరకు మనుష్యులు శరీరంలో స్వస్థత లేనటువంటి వారిగా ఉన్నారు. ఎందుకని? ఇప్పుడు ఒక మెషిన్ ఉంది. అందరికీ తెలిసిన మెషిన్ ఏంటి? అందరూ ఉపయోగించే మెషిన్ ఏంటి? అందరికి కావాల్సిన మెషిన్ ఏంటి? ఏటీఎం మెషినే కదా. ఉదయం నుంచి సాయంత్రం వరకు మనుషుల యొక్క సమస్య అంతా డబ్బుతోనే కదా. ఏటీఎంలో ఎంత డబ్బు ఉన్నాయి, కార్డు ఉందా లేదా, ఏటీఎంలో డబ్బులు ఉన్నాయా లేవా, ఏటీఎంలో ఏదైనా సమస్య వచ్చింది, ఎవరిని కాంటాక్ట్ చేయాలి? బ్యాంక్ మేనేజర్ గారికి ఏటీఎంలో సమస్య ఉందని తెలియచేయాలి. బ్యాంక్ మేనేజర్ గారు ఏం చేస్తారు? ఆ ఏటీఎంని ఎవరైతే చేశారో, ఎవరైతే అక్కడ ఇన్స్టాల్ చేశారో ఆ టెక్నీషియన్స్కి, ఆ ఇంజనీర్స్కి, కన్సర్న్డ్ ఆ సంస్థకి కాల్ చేసి ఏటీఎం మెషిన్లో ఈ సమస్య ఉంది అని చెప్పి ఆ మెషిన్ని రెక్టిఫై చేయిస్తారు. ఆ మెషిన్ వారంటీలో ఉన్నదా? సరే, 5 సంవత్సరాల వారంటీ, ఇంకా వారంటీలో ఉన్నది కనుక మనం ఎక్స్ట్రాగా ఏం పే చేయని అవసరం లేదు కనుక వెంటనే ఏటీఎం మెషిన్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్ని కన్సర్న్డ్ టెక్నీషియన్స్ని పిలిస్తే సాల్వ్ చేస్తారు కదా అని మేనేజర్ గారు క్విక్గా డెసిషన్ తీసుకుని వాళ్ళని కాల్ చేసి ఏటీఎం మెషిన్ని రిపేర్ చేస్తారు. మనందరికీ తెలిసిన మెషిన్ కాబట్టి చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభుని ఇజ్రాయేలీలు ఏమంటారంటే రబ్బోని అంటారు. రబ్బోని అంటే బోధకుడా అని అర్థం. ఆయన అంత చక్కగా బోధిస్తారనమాట. మన ఈలోక సంబంధమైనటువంటి ఏటీఎం మెషిన్ గురించి చెప్తేనే మనకు అర్థం కావట్లేదు. నా స్టూడెంట్స్ అందరూ కూడా అదే చెప్తారు.
सर आप कहाँ से पढ़ा रहे हैं? क्या పढ़ा रहे हैं? हमें कुछ समझ में ही नहीं आ रहा है సార్. అంటే అర్థం ఏంటంటే, సార్ మీరు ఏం చెప్తున్నారో, ఎక్కడి నుంచి చెప్తున్నారో మాకేం అర్థం కావట్లేదు సార్ అని అర్థం. ఈ లోక సంబంధమైనటువంటి విషయాలు చెప్తేనే, ఏటీఎం మెషిన్ గురించి చెప్తేనే మనకు అర్థం కావట్లేదు. అట్లాంటిది మనం ఎప్పుడు చూడనటువంటి విషయాలు, మనం ఎప్పుడు విననటువంటి విషయాలు, మన దృష్టికి, ఊహకి అందనటువంటి విషయాలు యేసుక్రీస్తు ప్రభు చెప్పేవారు. అది కూడా అందరికీ అర్థమయ్యే భాషలో. పరలోక సంబంధమైనటువంటి విషయాలు. ఇప్పుడు మార్స్ ఉంది. మార్స్ అంటే అదొక గ్రహం అనమాట. భూగ్రహం అట్లా. మార్స్ ఉంది, మెర్క్యూరీ ఉంది, వీనస్ ఉంది, ఎర్త్ ఉంది. ఇట్లా సోలార్ సిస్టమ్‌లో ఎన్ని గ్రహాలున్నాయి? 9 గ్రహాలు, నవగ్రహాలు అంటారు కదా! మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో. మన పిల్లలకి చక్కగా అట్లా అభ్యాసం చేయడం నేర్పించాలి. పిల్లలకి అసలు మెర్క్యూరీ అంటే ఏంటో తెలుసా? వాళ్ళు సోలార్ సిస్టమ్ చదివేటప్పుడు మెర్క్యూరీ ఎట్లా ఉంటుందో తెలుసా? ఇప్పుడంటే అంతా కూడా యూట్యూబ్‌లో వచ్చేసాయి. ఇప్పుడంటే అంతా ఇంటర్నెట్ వచ్చేసాయి కాబట్టి మనం చక్కగా పిల్లలకి ఇస్రో ఫోటోసు, నాసా ఫోటోసు చూపించొచ్చనమాట. ఇస్రో ఎంతగానో అడ్వాన్స్ అయింది. ఇస్రోలో ఆ మూన్ మిషను, మార్స్ మిషను, సోలార్ మిషన్స్ ఇవన్నీ కూడా చూపించి మార్స్ ఇట్లా ఉంటుంది అని చూపించొచ్చు. కానీ మనం చదువుకునే కాలంలో అంటే ఒక 30 సంవత్సరాలు వెనక్కి వెళ్తే, 40 సంవత్సరాలు వెనక్కి వెళితే, మనం సోలార్ సిస్టమ్ చదివినప్పుడు, మన టీచర్స్ మనకు చెప్పినప్పుడు ఎట్లాంటి ఎయిడ్స్ ఉపయోగించేవారు, ఎట్లాంటి పరికరాలు ఉపయోగించేవారు, ఎట్లాంటి సహాయక పనిముట్లు ఉపయోగించారు. ఫోటోసే కదా, చార్ట్సే కదా, చక్కగా హ్యాండ్ డ్రాన్ ఇమేజెస్. అట్లా మన టీచర్స్ మనకి బోధించారు. యేసుక్రీస్తు ప్రభు కూడా పరలోక సంబంధమైనటువంటి విషయాలను, మన దృష్టికి తెలియనటువంటి విషయాలు, మనం ఎప్పుడు చూడనటువంటి విషయాలు, క్రొత్త విషయాలు చక్కగా అందరికి అర్థమయ్యే రీతిలో బోధించేవారు కనుక యేసుక్రీస్తు ప్రభుని అందరూ కూడా సద్బోధకుడా, మంచి బోధకుడా అనేవారు. ఇప్పుడు సమస్య ఏంటి? ఇప్పుడు అసలు సమస్య ఏంటంటే సమకూర్పు అనమాట. ఉదయం నుంచి రాత్రి వరకు ఇంట్లో ప్రావిజన్ ఉందా లేదా, ఇంట్లో నూనె ఉందా, ఇంట్లో కిరోసిన్ ఉందా. ఇప్పుడు కిరోసిన్ ఎవరు వాడుతున్నారు లేండి. పూర్వం అయితే కిరోసిన్ లేకపోతే అసలు ఇంట్లో వంట జరిగేదే కాదు, ఇంట్లో స్టవ్ వెలిగేదే కాదు. కిరోసిన్ అంత ప్రాముఖ్యమైందనమాట. పూర్వం అంతా కూడా కిరోసిన్ స్టవ్సే వాడుకునేవారు. ఒక 30 సంవత్సరాల క్రితం పోతే. న్యాచురల్ గ్యాస్ ఎక్కడుంది చెప్పండి? ఎల్పిజి ఎక్కడుంది? ఇప్పుడంటే ఎల్పిజి లేనటువంటి ఇల్లులే లేవు. వంట చేయడం చాలా సులువైపోయింది. పూర్వం అయితే మన ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఆ వంట గదిలో ఎంత కష్టపడేవారు చూడండి. గంటల తరబడి అక్కడ కుకింగ్ దగ్గరే ఉండేవారు. ఇప్పుడంటే అంత సులువైపోయింది కదా. అంటే ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్వాన్స్ అవ్వడం వల్ల చక్కగా మనకి సౌకర్యాలు ఎక్కువయ్యాయి. చూసారా, ఈ జ్ఞానం విస్తరిస్తూ ఉన్నది. ఆ జ్ఞానం విస్తరిస్తూ ఉన్నప్పుడు జ్ఞానం షేర్ చేసుకోవాలి కదా. అదే ఆ మాధ్యమాలే ఇవన్నీ కూడా. యూట్యూబ్ అనే కానీ, తర్వాత ఇంకా అనేకమైనటువంటి మాధ్యమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే నాలెడ్జ్ షేరింగ్ అనమాట. ఎక్కడున్నా మనం. సమస్య ఏమిటంటే సమకూర్పు. ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు బైక్‌లో పెట్రోల్ ఉందా? కార్‌లో పెట్రోల్ ఉందా? పర్సులో డబ్బులున్నాయా? తర్వాత ఏటీఎం కార్డ్‌లో డబ్బులున్నాయా? ఇవే కదా సమస్యలు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేనిని గూర్చి మీరు చింతించకుడి గాని, మీ చింత యావత్తు ఆయన మీద వేడి. చింతే కదా, అనేక రకాలైనటువంటి చింత. 50 సంవత్సరాలకే తల వెంట్రుకలన్నీ నెరిసిపోయాయి. 50 సంవత్సరాలు ఎక్కడ, 30 సంవత్సరాలకే తలంతా నెరిసిపోయాయి. ఎందుకని? చింత, రకరకాల చింతలు, సమస్యలు, రకరకాల మానసిక విచారాలు, అనేకమైనటువంటి అనారోగ్యాలు. ఏ అనారోగ్యం లేకుండా చక్కగా శరీర సౌష్ఠవం, శరీర దారుఢ్యం కలిగి ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువు వాక్యాన్ని నమ్మాలి. యేసుక్రీస్తు ప్రభువు వాక్యంలో ఏమన్నదంటే శక్తి గలది. నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు, ఈ భూమిలో రాజు నీవే, నా హృదిలో శాంతి నీవే. అనేకమైనటువంటి టెన్షన్స్, అనేకమైనటువంటి చింతలు, అనేకమైనటువంటి భారాలు పెట్టుకుని కృంగిపోయే కంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి మీ భారం ఆయన మీద వేయడం మంచిది కదా. నీ భారం యెహోవా మీద మోపుమో సోదరా, నీ భారం యెహోవా మీద మోపుమో సోదరి. ఓ పాస్టర్ గారు ఒకసారి ఇజ్రాయెల్ వచ్చారు. జాన్ గారని, నూతకి జాన్ గారు. నేను ఇజ్రాయెల్‌లో ఉన్నప్పుడు అనమాట. 2011లో ఇజ్రాయెల్‌లో ఉన్నప్పుడు, అంటే నేను 2010 సెప్టెంబర్‌కి వెళ్ళాను. పాస్టర్ గారు వచ్చి నెక్స్ట్ ఇయర్ వచ్చారనమాట. ఎట్లా వచ్చారు అంటే 10 డేస్ టూర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, స్పెషల్ టూర్ విజిట్స్, స్పెషల్ ఇట్లా టూర్స్ అరేంజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళు టూర్ అరేంజ్ చేస్తూ ఉంటే ఆ టూర్లో వస్తూ ఉన్నాను నీల్,
నేను పలానా తేదీకి పలానా స్థలంలో ఉంటాను. ఈ ప్లేసెస్ గనక నువ్వు ఉండే స్థలానికి ఏమైనా దగ్గరగా ఉంటే నన్ను కలవగలిగితే వచ్చి కలిస్తే మంచిది అని చెప్పి నూతకి జాన్ అన్నగారు చెప్పారనమాట. వెంటనే నేను ఆ ప్లేసెస్ అన్నీ కూడా చూసినప్పుడు కొన్ని ఈజిప్ట్‌కి సంబంధించినటువంటి పిరమిడ్స్ ఉన్నాయి. తర్వాత కొన్ని బెత్లెహేమ్‌కి సంబంధించినటువంటి స్పాట్స్ ఉన్నాయి. కొన్ని జెరూషలేంకి సంబంధించినటువంటి కల్వరీ ఉన్నాయి. తర్వాత కల్వరీ మౌంటు, తర్వాత ఒలివ్ మౌంట్సు, ఇట్లాంటి ప్రాముఖ్యమైనటువంటి స్థలాలనమాట. అంటే ఇజ్రాయేలు, యెరూషలేము, తర్వాత యెరూషలేము చుట్టుప్రక్కల సమీప ప్రాంతాలు. ఇవన్నీ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ చూశాను. 10 డే టూర్ అనమాట. 10 డే టూర్‌లో ఎక్కడైనా నేను సమీపంగా ఉన్నటువంటి స్పాట్ ఏమన్నా ఉందా అని పరిశీలించి సెర్చ్ అండ్ యూ విల్ ఫైండ్ అని దేవుని వాక్యం చెప్తుంది కదా! అంటే గత ఆదివారం 7వ తారీఖు హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్‌లో పాస్టర్ గారు ఒక మంచి మాట చెప్పారు. ఈరోజు 7వ తారీఖు కదా అని చెప్పి చెప్తూ, ఈరోజు 7వ తారీఖు జూన్ అని చెప్తూ, ఆస్క్ అండ్ ఇట్ విల్ బి గివెన్ మాథ్యూ 7:7 చూసారా? ఆ బోధించే విధానం, టీచింగ్ మెథడ్స్ అనమాట. ఆ వాక్యం అట్లా గుర్తుండిపోవాలంటే ఏంటి? ఈరోజు 7వ తారీఖు మత్తయి 7:7 ఏమిటది? ఆస్క్ అండ్ ఇట్ విల్ బి గివెన్. అట్లా మన పిల్లలకి చక్కగా దేవుని వాక్యాన్ని, కంఠస్థ వాక్యాలని, రెఫరెన్సెస్ని అభ్యసింపచేయాలి. ఆ రెఫరెన్స్లు ఎక్కడ గుర్తుండి చేస్తాయి? గుర్తుండవుగా. అట్లా నాకు గుర్తుంటాయిలేండి దేవుని కృప వలన. అంటే లేమెన్కి మనం ప్రీచ్ చేస్తానప్పుడు ఎట్లా టీచ్ చేయాలి? ఈరోజు 7వ తారీఖు కదా, కాబట్టి మత్తయి సువార్త 7:7 అడుగుడి మీకు ఇవ్వబడును. అట్లా చదువుకోనటువంటి వారికి ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే ఇల్లిటరసీ. ఇండియా ఈజ్ నాట్ ఎ లిటరేట్ సొసైటీ. అంటే ఇండియన్స్ని కించపరుస్తూ ఉన్నట్టు కాదు. ఏంటంటే మన బలహీనతలు మనం తెలుసుకున్నప్పుడే కదా మనం బాగుపడేది. ఇండియాలో అన్ని సొసైటీసు ఇల్లిటరేట్ సొసైటీస్ అని నేను అనట్లా. ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్ అన్నింటిలో మనం కంపేర్ చేస్తే కేరళ చాలా లిటరసీలో అడ్వాన్స్డ్గా ఉంది. కానీ చాలా మటుకు ఏంటంటే ఇల్లిటరేట్ సొసైటీస్. నేను చైనాతోనూ, తర్వాత ఇజ్రాయెల్తో పోలిస్తే, అమెరికాతో పోలిస్తే మనం ఎక్కడున్నామో అన్నటువంటి విషయాన్ని చెప్తా ఉన్నాం అనమాట. ఎప్పుడైతే ఒక దేశం లిటరరీగా అభివృద్ధి చెందుతుందో అన్ని విషయాల్లో కూడా అభివృద్ధి చెందుతుందనమాట. నేషనాలిటీ ఫీలింగ్ కానీ, దేశభక్తి కానీ, తర్వాత దేశం పట్ల ఉన్నటువంటి అభివృద్ధి చేయాలి, దేశాని కొరకు ఏమన్నా చేయాలి, మంచి చేయాలి, మన పొరుగు వారికి మేలు చేయాలి అన్నటువంటి హ్యూమన్ వాల్యూస్ కానీ ఎప్పుడు వస్తాయి? అది కదా ఎడ్యుకేషన్ అంటే. మన పిల్లలు మనం ఎందుకు చదివిస్తున్నాం? హ్యూమన్ వాల్యూస్. ఎక్కడున్నాం మనం? ప్రావిజన్, సమకూర్పు. ఈ సమకూర్పు జాన్ అన్న గారు ఇట్లా చెప్పారు కదా. నాలో ఉన్నటువంటి ప్రత్యేకత దేవుని కృపను బట్టి ఏంటంటే, కొరియా వెళ్తాను, ఇజ్రాయెల్ వెళ్తాను, చైనా వెళ్తాను, ఎక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, వర్తమానంలో లేండి, మెసేజ్లో. అయినప్పటికీ ఎక్కడ ప్రారంభించానో ఆ టాపిక్ దగ్గరికి వచ్చేస్తానమాట. జాన్ అన్న గారు చెప్పారనమాట, ఇంద్రనీల్ ఈ ప్లేసెస్లో నువ్వు ఎక్కడైనా దగ్గరగా ఉంటే నన్ను పలానా టూర్ ఉన్నటువంటి ఆ తేదీలో కలిస్తే నేను నీకు కలవడానికి, తర్వాత ప్రార్థన చేయడానికి, వాక్యం చెప్పడానికి అవకాశం ఉంటుంది. మనం కలిసి చాలా రోజులైంది. అంటే ఆయన ఏ చర్చు? బ్లెస్సెడ్ జియోన్ ఎవాంజలికల్ చర్చ్లో పాస్టర్ గారుగా ఉండేవారు. ఇప్పుడు ప్రభునందు నిద్రించారు, పరలోకంలో ఉన్నారు. దైవజనులు, అట్లాంటి గొప్ప దైవజనులు. ఒక గొర్రె పట్ల ఎంత బాధ్యత, ఎంత భారం, ఒక సంఘంలో ఉన్నటువంటి విశ్వాసి పట్ల ఎంత బాధ్యత. పాస్టర్ గారు చెప్పినట్టు ఆ టూరు స్పాట్స్ అన్నీ కూడా వెతికితే జాఫా అని ఒక ప్లేస్ ఉందన్నమాట. అది నాకు దగ్గర అనమాట. అంటే నాకు దగ్గర అంటే జాఫా పోర్ట్ వచ్చి రామత్గానికి 1 గంట కార్లో ప్రయాణం. ఆ జాఫా దగ్గర ఉంది సెయింట్ పీటర్స్ చర్చ్ ఉంది. ఆ విజిట్లో ఎక్కడుందంటే సెయింట్ పీటర్స్ చర్చ్ విజిట్ ఆన్ పలానా తేదీ అని చెప్పి ఉంది. అప్పుడు వెంటనే నేను పాస్టర్ గారు రాశాను, పాస్టర్ గారు మీరు ఆ పలానా తేదీ సెయింట్ పీటర్స్ చర్చ్కి వస్తూ ఉన్నారు. ఆ సెయింట్ పీటర్స్ చర్చ్ వచ్చి జాఫా పోర్ట్ దగ్గర ఉంది. నేను కార్లో ట్యాక్సీ తీసుకుని వచ్చేస్తాను. ఆ రోజు వచ్చి సబ్బాతు. ఆ సబ్బాత్ అంటే సాటర్డే. ఆ సాటర్డే రోజున మాకు బస్ ఫెసిలిటీ ఉండదు. నేను అక్కడికి రావాలి అంటే ప్రత్యేకంగా ట్యాక్సీ తీసుకోవాలి, ఎక్స్ట్రా ఫేర్ పే చేయాలి. అయినప్పటికీ నేను ఎక్స్ట్రా ఫేర్ పే చేసినా కూడా ఏ కష్టం ఉన్నా, ఏ అవాంతరాలు ఉన్నా, ఏ అడ్డులున్నా నేను వచ్చేస్తాను జాన్ అన్న, సెయింట్ పీటర్స్ చర్చ్ దగ్గర వచ్చి మిమ్మల్ని కలుస్తాను అని చెప్పి మాటిచ్చాను. మాటిస్తే నిలబెట్టుకోవాలి కదా. పాస్టర్ గారు పలానా తేదీ 7వ తారీఖు జాఫా వస్తున్నారని చెప్పి పాస్టర్ గారి కొరకు యాపిల్స్, దానిమ్మ పళ్ళు, తర్వాత ఇజ్రాయెల్ ప్రత్యేకత ఏమిటి అంటే ఫలభరితమైనటువంటి దేశం. ఒక యాపిల్ పట్టుకోవడానికి 2 చేతులు చాలు, ఒక దానిమ్మ పండు పట్టుకోవడానికి 2 చేతులు చాలు. ఎందుకని? ఒకళ్ళ నుంచి మేలు పొందుకోవడం కాదు, ఆ మేలుకు ప్రత్యుపకారం కూడా చేయటం అలవాటు చేసుకోవాలి. ఎప్పుడు తీసుకోవడం కాదు, ఇవ్వడం కూడా అలవాటు చేసుకోవాలి. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ఘనమైంది కదా. అంటే జానన్న నేను ఐఐటీలో పిహెచ్డి చేస్తా ఉన్నప్పుడు ఎన్నో వర్తమానాలు ఇచ్చి ఐఐటి సమీపంలో ఒక చర్చికి వచ్చి వర్తమానం ఇస్తూ ఉండేవారు. వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తండ్రి గారు నూతకి జ్యేష్ఠ సంకులు కూడా ఎంతో మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచారు. అట్లాంటి దైవజనులు ఉపకారం చేసి మేలు చేసిన వారికి మనం ఎట్లా ప్రతి ఉపకారం చేయాలి? వస్తూ ఉన్నారు. మనం ఇజ్రాయెల్లో ఉన్నాం.
ఎస్తేరు, నీవు ఈ దినమున మౌనముగా నుండిన ఎడల యూదులకు దేవుని ప్రజలకు సహాయము వేరొక చోటు నుండి వచ్చును, అయితే నీవును నీ ఇంటి వారును నశించెదరు అని చెప్పి దేవుని వాక్యం చెప్తా ఉన్నది. మనం సహాయం చేయకపోతే ఎవరికి సహాయం అందకుండా పోతుంది అన్న అపార్థాలు మనం ఎప్పుడు చేసుకోకూడదు. నువ్వు కాకపోతే ఇంకొక చోటు నుంచి దేవుని ప్రజలకు సహాయం వస్తుంది, కానీ నశించిపోయేది ఎవరు అంటే నువ్వు నీ ఇంటి వారే నశించిపోతారు. ఎవరికైనా సహాయం అందకుండా ఆపుతున్నావా? నీచుడా, భ్రష్టుడా, దౌర్భాగ్యుడా, చండాలుడా. నీవు ఏ కొలత అయితే ఇతరులకు కొలుస్తావో దౌర్భాగ్యుడా, భ్రష్టుడా. నువ్వు ఏ కొలత ఇతరులకు కొలుస్తున్నావో గ్రుడ్డివారి తోవకు అడ్డు పెడతావా, చండాలుడా. నీవే గ్రుడ్డివారి అడ్డమవుతావు, అంధత్వం చేత దేవుడు నిన్ను మొత్తును గాక, చండాలుడా. అట్లా ఇవి నా మాటలు కాదులండి, దేవుని వాక్యంలోని మాటలే. మీరు ఏ కొలత ఇతరులకు కొలుస్తారో అదే కొలతతో మీకును కొలవబడునని వాక్యం ఉంది. దాన్ని విస్తారంగా చెప్తా ఉన్నాను అన్నమాట. అర్థం కావాలి కదా, అందుకని. అంటే కీడు చేసే చీడ పురుగులకి అర్థం కావాలి కదా, వాళ్ళ మీదకి ఏమి ఉపద్రవం ముంచుకు రాయననేది. అందుకని ఇప్పుడు ఎక్కడున్నాం? జాఫాలో ఉన్నాం కదా. జాఫా పోర్ట్ అన్న అక్కడికి నేను వస్తాను, సబ్బాతు ఆ రోజు నేను కారు తీసుకుని ట్యాక్సీ తీసుకుని వచ్చేస్తాను అని చెప్పి సిద్ధపడొద్దు. దైవజనులు వస్తూ ఉన్నారు, సిద్ధపడి ఇంటికి, అంటే ఇండియా ఎక్కడో తిరుమలవాయిలో ఉన్నటువంటి యేసుదాస్ అంకుల్కి పంపించడానికి దానిమ్మ పళ్ళు, యాపిల్స్, తర్వాత పోర్సిలిన్ డిషెస్ ఇజ్రాయెల్లో అవన్నీ తీసుకుని సిద్ధపరిచి పాస్టర్ గారిని కలిసి పాస్టర్ గారికి ఇచ్చి ప్రార్థన చేయించుకున్నాను. పాస్టర్ గారు అప్పుడు నాకు వాక్యం చెప్పారు, ఏమని? నీ భారం యెహోవా మీద మోపము. మత్తయి సువార్త 11:28 ఏమని వాక్యం ఉన్నదంటే, క్యాస్ట్ యువర్ బర్డెన్ ఆన్ ద లార్డ్. నా భారము తేలికగాను సులువుగాను ఉన్నది, మీ భారము ఆయన మీద మోపుడి. మత్తయి సువార్త 11:28. ఆల్ ye that are burdened and heavy laden come to me, I will give you rest. అంటే పక్కన మైకు పెట్టారు, అందుకని అనమాట డైవర్షన్స్. ఏమిటి అక్కడ ఎక్కడున్నావు? మత్తయి సువార్త. కరెక్ట్గా నేను ప్రసంగం మొదలెట్టేటప్పటికే ఇట్లాంటి మధ్యలో దొర. సరే, ఎక్కడున్నావు? మత్తయి సువార్త 11:28. ఏమిటది? ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా ఆయన యొద్దకు రండి, ఆయన మీకు విశ్రాంతిని కలుగుచేయను. కాబట్టి దేవుని యొద్దకు మీరు వచ్చిన ఏడాది మీకు విశ్రాంతి కలుగునని జాన్ అన్న చెప్పారనమాట. ఎప్పుడు 2011 ఎక్కడండి? 2016 ఎక్కడ? చూసారా, సంవత్సరాలు గతించిపోయాయి, దైవజనులు పరలోకానికి వెళ్ళిపోయినారు, కానీ ఆయన జ్ఞాపకం ఉండిపోయింది కదా. అందువల్ల వారు చేస్తున్నటువంటి ఆ మంచి ఉండిపోయింది కదా. ఇజ్రాయేల్ ఎందుకు రావాలి? వస్తే నాకు చెప్పాలా, నన్ను కలవాలా, ప్రార్థన చేయాలా, వాక్యం చెప్పాలా? అదే అనమాట ఒక దైవజనుని, ఒక కాపరి యొక్క మనస్సు, ప్రొవిజన్. అది దేవుని సమకూర్పు. మనం ఎక్కడ ఉండినప్పుడు కూడా దేవుని వాక్యం మనకు అట్లా అందుతుందన్నమాట. దేవుని వాక్యము జీవం ఇస్తుంది, దేవుని వాక్యం ధైర్యం ఇస్తుంది, దేవుని వాక్యం బలహీనలను బలపరుస్తుంది. ఒక దైవజనుడు ఉన్నారు, బ్రదర్ ఫ్రాన్సిస్ అని. ఆయన ఏమని చెప్తారంటే, బ్రదర్ లారెన్స్ అని ఉన్నారు. ఆయన క్యాథలిక్ చర్చిలో మొనాస్ట్రీలో ఒక పనివానిగా పనిచేస్తూ ఉండేవారు. ఆయన ఏమని చెప్తూ ఉంటారంటే, వెన్ ఐ సీ ద ట్రీ దట్ ఈస్ ఆల్మోస్ట్ డ్రైడ్ వితౌట్ ఎనీ లీవ్స్, వితౌట్ ఎనీ స్కోప్ ఆఫ్ లైఫ్, and in the season of spring when it comes back to life and with the full bloom flowering, that reminds me of a divine provision. దేవుని సమకూర్పు అట్లా ఉంటుంది. దేవుని సమకూర్పు ఎట్లా ఉంటుందంటే, జీవం లేనటువంటి వారికి జీవం ఇచ్చేదిగా ఉంటుంది. మనకి ఎక్కడి నుంచి సహాయం వస్తుందో తెలియదు. ఎస్తేరు, జాగ్రత్త. నువ్వు సహాయం చేయకపోతే సహాయం ఆగిపోతుంది అనుకుంటున్నావా? దైవజనులకి ఎక్కడి నుంచి అయినా ఇంకొక చోట నుంచి సహాయం దేవుడు పంపుటకు శక్తిమంతుడు. అయితే నీవును నీ ఇంటి వారు నువ్వు నశించిపోవద్దు, జాగ్రత్త అని మొర్దెకై వర్తమానం ఇచ్చినప్పుడు, తండ్రి నేను తప్పకుండా నీవు చెప్పినట్లుగా రాజు దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన చేస్తాను, ఈ మరణశాస్త్రం తొలగిపోలాగున రద్దగులాగున నేను విన్నపం చేస్తాను. అయితే నా కొరకు 3 దినములు మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, 3 దినములు 3 రాత్రులు ఉపవాసం ఉండి నా కోసం ప్రార్థన చేయండి అని. ఎస్తేరు ఆ మొర్దెకై యొక్క అధీనంలో లేకపోయినప్పటికీ ఎంత విధేయత చూపించింది. అందువల్ల ఎస్తేరు హెచ్చించబడింది. దేవుని సన్నిధిలో మనము అట్లా తగ్గించుకుని ప్రార్థన చేసి దేవుని సేవకులకు పరిచర్య చేయవలసినటువంటి వారముగా ఉన్నాము. గుడ్డివారి త్రోవకు అడ్డుపెట్టే భ్రష్టుడా, అంధత్వం చేత దేవుడు నిన్ను మొత్తం జాగ్రత్త. దేవుని వాక్యము మన వినికిడిలో ఆయన నెరవేర్చునుగాక. ఆమేన్.